ఉరుములు భూమిని కంపింపచేస్తున్నాయి. సముద్ర మధ్యలో ఉన్న చిన్న దీవి పత్మోస్. ఆ దీవిలో వృద్ధుడైన దేవుని సేవకుడు యోహాను ఒంటరిగా ఉన్నాడు. అతని తప్పు ఒక్కటే, యేసుక్రీస్తును సత్యంగా ప్రకటించడం. రోమా సామ్రాజ్యపు కాలంలో విశ్వాసులు భయంతో వణికిపోయారు. చర్చిలు తగలబడ్డాయి. దేవుని నామం పలికినవారు కారాగారాల్లో పడేశారు. దేవుడు మనల్ని వదిలేశాడా అనే ప్రశ్న ప్రతి హృదయంలో మారుమ్రోగుతోంది. అలాంటి అంధకార క్షణంలో ఆకాశం అకస్మాత్తుగా తెరుచుకుంది. మహిమతో మెరుస్తూ అగ్నిజ్వాలలాంటి కన్నులతో యేసుక్రీస్తు యోహానుకు దర్శనమిచ్చాడు. 7 దీపస్తంభాలు, 7 ముద్రల గ్రంథం, 7 కాహళాల శబ్దాలు, రక్తంలా మారిన సముద్రం, భయంకరమైన మృగాలు. ఇవి భయపెట్టే దృశ్యాలే అయినా వాటి సందేశం ఒకటే: దేవుడు నిశ్శబ్దంగా లేడు. ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ప్రతి అన్యాయాన్ని లెక్కపెడుతున్నాడు. చెడుపై తీర్పు తప్పదు. చివరికి సింహాసనంపై కూర్చున్నవాడు మృగం కాదు, యేసుక్రీస్తే. కొత్త ఆకాశం, కొత్త భూమి, కన్నీళ్లు లేని జీవితం. యోహాను ప్రకటన గ్రంథం భయంకరమైన గ్రంథం కాదు, విజయానికిచ్చిన హామీ. ఈ మాటలు నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను సిద్ధం చేయడానికి.